చాలంత జనం నేలైనిందా ఆకాశానికి చిల్లు పడిందా అన్నట్టు ఇచ్చేసి అభిమానపు కట్టలను తెచ్చుకొని వర్షానికి తెచ్చిన బురదను కూడా లెక్క చేయకుండా గట్టులను దాటుకుని పడి లేచి ఇక్కడికి విచ్చేసిన మొత్తం చింతామణియే కాదు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి విచ్చేసిన నా తమ్ముడు జీవన అలాగే నా అభిమానులందరికీ అలాగే ఈ ప్రోగ్రాం వీక్షిస్తున్న ప్రేక్షకులు కన్నడ ప్రేక్షకులందరూ కూడా నా హృదయపూర్వక కళాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నాకు ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నిలిపినందుకు దైవంతో సంబుద్ధుడు అలాగే విశ్వానికి విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన యుగ పురుషుడు కారణ జన్ముడు నాకు తండ్రి గత గురువు నా దైవం అయిన మా నాన్నగారు విశ్వవిఖ్యాత నరసర్వభౌమ కళా ప్రపూర్ణ డాక్టర్ పద్మశ్రీ నందపురి తారక అలాగే తెలుగుదేల ఎన్నో దేశము తెలుగు నేను తెలుగు మల్లబుండ తెలుగు కన్న ఎల్ల నృపులు కొరకు ఎరిగితే భాషాడి దేశ భాషలంతా తెలుగు లెస్స అన్న ఆ శ్రీకృష్ణదేవరాయలు నేలకి దిగి వచ్చాడా అన్నట్టు ఆ పాత్రను పోషించి తెలుగు తమ్ముడు ಸರ್ ಇದೇ ಖುಷಿಯಲ್ಲಿ ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಇದೆ ನಿಮ್ಮ ಮುಂದೆ. ತಾಂಡವಂ ಪರ್ಫಾರ್ಮೆನ್ಸ್ ಆದ್ಮೇಲೆ ನಮ್ಮ ಬಾಲೆ ಬಾಬು ಮಾತಾಡ್ತಾರೆ. ವಿ ಲವ್ ಯು ಅಪ್ಪು, ವಿ ಮಿಸ್ ಯು. అలాగే భగవంతుడు చనిపోయాడు యాదృచ్ఛికము లేకపోతే కాకతాళీయము అటు నాన్నగారు కన్నడ గట్టిన రాజ్ కుమార్ గారు వాళ్ళు చెయ్యని పాత్ర లేదు. అటువంటి ఆయన వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్న తమ్ముడు శివన్లకి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు ఆయనకి నా ఆశీర్వాదాలు. వాగ్రత సపోర్ట్తో వాగ్రత పెద్ద జగదే భారతీయ లగాయతన పరమంతర నమోతు పరదేవత నానే పరతాత్కంపరం యస్మాత్ పార్థివత ప్రాతుర్పుత్ర భక్తి కరుణ సంతుల మాంస శాస్త్రం తస్మై సర్వజ్ఞ మూర్తి పిత్రే. సో ఈ అఖండ తాండవం పొద్దున వర్షం సూచన లేదు, అసలు వెదర్ ఫోర్కాస్ట్ మేము బయలుదేరాం అక్కడి నుంచి హోటల్ నుంచి కుంభవృష్టి పెద్ద వర్షం పడింది. దారిలో మళ్ళీ రోడ్లంతా పొడిగా ఉన్నాయి. మళ్ళీ వెన్యూకు రాగానే మళ్ళీ వర్షం కురిసింది. మళ్ళీ మేము స్టేజ్ మీదకి రాగానే మొత్తం వర్షం ఆగిపోయింది. రాజ్ కుమార్ గారు నటిస్తుంటే పౌరాణిక నటిస్తుంటే పౌరాణి గారు ప్రాణం పోసుకుని జానపదాలు జావలీలు పడాయి. అలాగే సంగీతాలు సాహస వరగమనాలు అయ్యాయి. బచ్చం నాటు కట్టింది, బచ్చం వదిలెక్కింది, పాట నాటు కట్టింది. అలాగా ఈరోజు వరుణదేవుడు కూడా ప్రకృతి కూడా ఈ యొక్క కలియకను ఈ యొక్క సినిమా ఫంక్షన్ ఇక్కడ జరుపుకోవడం. సో మనం ఉంటాం బ్లెస్సింగ్స్ అని. సో అలా ప్రకృతి కూడా ఈనాడు అంత పులకరించి అందరితో సహకరించినందుకు పోలీస్ శాఖ వారికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఏది ఒక్కటి కూడా ఇంత జనం వచ్చినా ఏది ఒక్కటి కూడా ఇబ్బంది మీకు కానీ మాకు కానీ ఎవరికి కలగకుండా పోలీస్ శాఖ వారికి నేను అంటాను. అంటే నేను కేవలం
తెలుసు. హిందూపురం 3వ సారి ఎమ్మెల్యేగా గెలిచాను. ప్రజలకి అలాగే బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కి 15 సంవత్సరాలుగా చైర్మన్ గా ఉంటూ మనందరూ కూడా ఎంతో ఖర్చుతో కూడిన వైద్యానికి అతి తక్కువ ధరలకు వాళ్ళకి చికిత్స అందించడం అయితేనేమి, ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు చేపడుతున్నందుకు మరి ఆ భగవంతుడికి అఖండ ఇది కేవలం ఒక తెలుగు సినిమా కాదు, కన్నడ సినిమా కాదు, ఇది పాన్ ఇండియా సినిమా. ఇది ఫస్ట్ సర్టిఫైడ్ పాన్ ఇండియా ఫిల్మ్, ఫస్ట్ సర్టిఫైడ్. దీని ముందుగా మేము అఖండ 1 తీసాము. పాండమిక్ అప్పుడు బాగా కోవిడ్ ఉధృతంగా ఉన్న టైంలో అందరూ భయపడుతుంటే సినిమాలు రిలీజ్ చేయడానికి జనం వస్తారా రాదా, థియేటర్కి చూస్తారా లేదా అన్న తరుణంలో ఆ సినిమాని విడుదల చేయడం అయింది. మొట్టమొదటి భారతీయ చలనచిత్రం రిలీజ్ అయింది. ఆ తర్వాత మిగతా సినిమాలన్నీ రిలీజ్ అయింది. ఆ సినిమాలో మనం చూపించింది ఏంటి? పిల్లల జోలికి కానీ, ప్రకృతి జోలికి కానీ, ధర్మం జోలికి కానీ వస్తే భగవంతుడు మనుషులోకి ఆవహిస్తాడు. ఈ సినిమాలో మీరు చూడబోతున్నారు ఏంటంటే ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం, యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశ మహాశక్తి అయిన యువత మీరందరూ కూడా పెడదారిలో కాకుండా మంచి దారిలో నడవడానికి నా ప్రతి సినిమాలో ఏదో ఒక సందేశం ఉంటుంది. అటువంటిది ఈ అఖండ తాండవం. మీరు చూస్తారు సినిమా ఇంత అద్భుతంగా. ఒక్కొక్కరి గురించి నేను చెప్పక్కర్లేదు. మా డైరెక్టర్ గారు పోయిపాటి చేసిన 4వ సినిమా. మొదటి సింహ, దాని తర్వాత లెజెండ్, దాని తర్వాత అఖండ 1, ఇప్పుడు అఖండ తాండవం. ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ పాత్రలు ఎలా జీవించి ఎంత బాగా పాత్రలకు మరి ప్రవేశం చేసి అడుగులో ఆ పాత్ర నింపుకుని ఎలా పాత్రలకి న్యాయం చేశారో మీరే చూస్తారు ఈ సినిమాల్లో. దానికి నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే తమ్మన్ గారి గురించి చెప్పక్కర్లేదు. బాక్సులు అప్పుడే బద్దలైనవి. ఏది రికార్డ్ బాక్సులు థియేటర్లో సబ్బూఫర్లు వెళ్ళిపోయినాయి. అంటే నేను చూస్తాను ఈ సినిమాలో కూడా ఆయన అందుకు రాలేపోయాడు. ఆయన ఇక్కడ మొత్తం శివుడు పుణ్యాడు. ఇక్కడ కూడా శివాలయం ఉంది, కైలాసగిరి. ఇక అందరూ కూడా జమితమైన పాత్రలు చెప్పను, సినిమాలు చూస్తారు. అలాగే హర్షాలి ఎప్పుడో బజరంగ భాయిజాన్లో చిన్న పాప, ఇవాళ 2వ సినిమా ఆవిడికి. మరి ఆవిడ పాత్రను చూస్తారు, ఎంత బాగా మరిచారు మన దర్శకులు. అలాగే ఆది పిరిశెట్టి గారు, సాంగే గారు, అయ్యప్ప ఎక్కడున్నా కనపడదాం. ప్రతి ఒక్కరు అందరూ కూడా వాళ్ళ పాత్రలు అయితేనేమి, అలాగే సాంకేతిక నిపుణులు అయితేనేమి, వాళ్ళ ఇచ్చిన పని ఎంతో సమర్థవంతంగా వాళ్ళు నిర్వహించారు. చూస్తారు బ్రహ్మాండ. నేను ఎదురు చూస్తున్నాను. నేనేనా నాకు అనుమానం. కన్నీ తీసుకున్నాడు చూస్తాను. అంటే నటనంటే కేవలం నవ్వడము, అరవడము, లేకపోతే ఒక తృప్తిగా నవ్వడము, ఏడవడము కాదు. నటనంటే పాత్రలోకి వెళ్ళడం, హృదయ ప్రవేశం చేయడం. ఆ పాత్ర యొక్క అనుభవాలు మనకు తెలియదు. ఈ సినిమాలో కూడా ఇప్పుడు మీరు చూడబోయేది ఈ అఖండ తాండవంలో మనిషే భగవంతుడి రూపం తీసుకుంటే వీటిని కాపాడడానికి ఎలా ఉంటుంది. దాంట్లో దేవుడు మనిషిగా భావించాడు, దీంట్లో మనిషి దేవుడుగా ఎలా కనబడతాడో మీ ముందు అది మీరు చూడబోతున్నారు. ఏదన్నా ఇవాళ కన్నడ ప్రజానికానికి
హృదయపూర్వక కృతజ్ఞత వందనాలు కూడా తెలియజేసుకుంటున్నాను. ఈ డిస్ట్రిక్ట్లో 5 దీపం 5 సెంటర్లు 100 రోజులు ముద్దులమాయ సమరసింహారెడ్డి 100 రోజులు మళ్ళీ రిలీజ్ మళ్ళీ 70-75 రోజులు ఆడింది సమరసింహారెడ్డి. రికార్డులు వర్షాలు పంపిస్తున్నారు. ఏదైనా అది తల్లిదండ్రులు వాడు నాకు అప్పగించి పెట్టిన బాధ్యత. గడ్డలో రక్త ప్రవహిస్తుంది. ప్రతి వీరసింహారెడ్డి సినిమా నేను చెప్పాను. సినిమా వచ్చి తమ్ముడు ఏడబ్బిని కాపీ కొట్టాను. ఇన్స్పైర్ అవుతాం. అలాగే ఇక్కడ ఎస్పీ గారు కిషోర్ గారు కూడా వాళ్ళ సిబ్బంది మొత్తం పోలీస్ శాఖకి అందరూ కూడా నాకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. పాత్రికేయులు ఎవరైతే ఇక్కడికి వచ్చారో ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఆ పైన భగవంతుడికి ఇంత ఆహ్లాదకరమైన చల్లని వాతావరణంలో ఇంత వేడి సినిమా ఎలా ఉంటుంది? ముందులో గాలి వేయడానికి నిన్నపొప్పేస్తే ఎలా ఉంటుంది? అలా సో అందరితో పాటు ఇక మీలో ఒకటి కానీ ఎందుకంటే మేము కూడా ఎదురు చూస్తాం మీలాగే సినిమా కోసం. సో చాలా బాగుంది అవుతుంది అని చెప్తారు. మీరందరి అభిరుచులు నాకు తెలుసు. తెలుగైతేమి కన్నడ అయితేనేమి మన దగ్గర ఉన్న సత్సంబంధం ఎటువంటి కొత్త సినిమానైనా ఆదరిస్తారు. ఎంతో ఒక యూట్యూబ్ కమాండర్ లాంటి వాళ్ళు అటువంటిది మీ అభిరుచులేమో తెలుసుకుని మేమే ఒక ముందడుగేసి ఒక ఏ ప్రయత్నం చేసినా కూడా మీ అందరూ ఆశీర్వదిస్తూ ఈనాడు మేమంతా ఈ స్థాయికి ఉంటే అటువంటి సినిమాలు చూసి మీరంతా మా వెన్ను తట్టి ఇంకేటువంటి మంచి సినిమాలు ఇవ్వండి నేను ప్రోత్సహిస్తున్నా. తెలియజేసుకుంటున్నాను.